ఏకజామున 3 గంటలకు లేపేసింది మా అమ్మ నన్ను. ఎందుకంటే ఈరోజు ఉగాది కదా, మా పల్లెటూరులో 3 గంటలకే ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్రష్ చేసుకొని, అంటే టూత్పేస్ట్ పెట్టేసి బ్రష్ ఏం చేసుకోను, మామిడి పళ్ళతో బ్రష్ చేసుకొని నీట్గా స్నానం చేసుకొని ఆ పొలంలో పూజ చేయడానికి రెడీ అయిపోతున్నాము. ఏంటి పొలంలో పూజ ఏంటని అనుకుంటున్నారా? పల్లెటూరులో ఇంతే. ఉగాది రోజు పొలంలో పూజ చేయడం అనేది ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ అనమాట. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయి కదా, తాలిబొట్టు, అలాగే ఆకు చెక్క, అరటిపండు, ఖర్జూరం, వాసన పొలాలు, ఇంకా కలసంతో నీరు అనమాట, అలాగే ఒక దీపం. ఇవన్నీ పట్టుకొని మాకు దగ్గరలో ఉండే ఒక పొలం దగ్గరికి వెళ్తాము. అంటే ముందుగా నేల తల్లికి పూజించాలని ఒక ఆనవాయితీ. ఎందుకంటే ఉగాదితోనే పంటలు పండించడం అనేది స్టార్ట్ అవుతుంది కదా. మొదటిగా మామిడికాయలతో స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు మొత్తం మా ఇంట్లో అంతా మామిడికాయతోనే ఉంటుంది ఏది చేసిన. ఇదిగో చూడండి, వెళ్తున్నాం పొలం దగ్గరికి. ఆ కర్ర ఏంటని అనుకుంటున్నారా? ఆ కర్రకి ఒక పసుపు కొమ్ము కట్టాము. ఇది కూడా ఒక ఇదేనమాట. ఇదిగో నేను కలసంతో వాటర్ పట్టుకున్నాను. మా నాన్న ముందు వెళ్తున్నాడు. పొలం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు నీట్గా ఒక ప్లేస్ని చూసుకొని నీట్గా అక్కడికి గడ్డి మొత్తం క్లీన్గా చేసి ఆకు చెక్క అక్కడ పెట్టేసి అరటిపండు పెట్టేసి ఇంకా దీపం కూడా పెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు కలసంతో తెచ్చిన నీటిని ఆ మట్టిలో, ఆ పొలంలో ఒక ప్లేస్లో పోసి, తాలిబొట్టులో ఉండే ఒక పాట్ ఉంటుంది అన్నమాట, చిన్న బిళ్ళ. ఆ బిళ్ళతో కుడివైపు నుండి ఎడం వైపుకు ఇలా దున్నుతామన్నమాట. ఇది మొదటిదో దున్నడం అనమాట. ఎవరి దగ్గరైనా ఎద్దులు ఉంటే వాళ్ళ ఎద్దులు పట్టుకొని వెళ్ళి ఏరు పోస్తారనమాట. ఏరు అంటే ఒక ఎద్దులు జత ఇంకా నాగలి సెట్టు, ఆ మూడింటిని కలిపి ఒక ఏరు అంటారనమాట. ఇదిగో ఈ బిళ్ళని ఏమంటారో కామెంట్ చేయండి. ఆంటీస్, అంకుల్స్, అలాగే కొత్తగా పెళ్ళైన వారికి నేను అడిగే క్వశ్చన్ ఇది. మీకు ఆ బిళ్ళ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు, మీకు తెలుసా లేదా? ఆ బిళ్ళ పేరు కామెంట్ చేయండి. చూసారు కదా బిళ్ళ, ఆ బిళ్ళ పేరును, ఆ బిళ్ళని ఏమంటారు కామెంట్ చేయండి. తెలియకపోతే మీ వాళ్ళని అడిగేసైనా తెలుసుకొని కామెంట్ చేయండి. ఇంకంతే, నేను కూడా ఇంకా పూజ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. పార్ట్ 2లో మా ఇంట్లో ఈరోజు ఏమేమి కర్రీస్ వండుతాము, అలాగే ఉగాది పచ్చడి ఎలా చేస్తామనేది నేను వీడియో తీసి చూపిస్తాను. ఈ వీడియో అంత క్లారిటీగా రాలేదు, అసలు ఈ వీడియో పెడతాననేసి అసలు అనుకోలేదు. కానీ నేను మీకు చెప్పాను కదా, పల్లెటూరులో జరిగే ప్రతి విషయం కూడా క్యాప్చర్ చేసి వీడియోగా పెడతాననేసి, అందుకోసమే పెడుతున్నాను. ఈసారి అయితే క్లారిటీగా తీస్తాలే వీడియో. ఈ చీకట్లో నా మొబైల్ అంత క్లారిటీ లేదు, అందుకోసం వీడియో సరిగ్గా రాలేదు. ఓకే, టాటా. ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.